మూసుకొని కూర్చోండి అని చెప్పినాం. అదే విధంగా ఈ దేశం మళ్ళీ మాట్లాడతాను శశిధర్ గారు, మళ్ళీ మాట్లాడతాను. లక్ష్మణ్ గారితో ఒకసారి మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, నిన్న మోడీ మాట్లాడిన తర్వాత కొన్ని ప్రశ్నలకి సమాధానం మాకు అక్కడ ఆయన మాట్లాడిన దాంట్లో మాకు సమాధానం దొరకలేదు, మాకు ప్రశ్నలుగానే మిగిలిపోయాయని కొంతమంది వ్యక్తం చేశారు. వాటిలో మేజర్గా ఫస్ట్ వన్ వచ్చేసి ఉన్న పళంగా కాల్పుల విరమణ నిర్ణయం ఎలా తీసుకున్నారు, ఓకే, ఏ టర్మ్స్ మీద ఈ అంగీకారం కుదిరింది, అండ్ ఈ నిర్ణయం వెనుక అమెరికా పాత్ర ఏంటి? ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ సమస్యకి అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని చెప్తున్నారు. ముందుగానే ఇటు ఇండియా కంటే పాకిస్తాన్ కంటే ముందుగానే ట్రంప్ ట్వీట్ చేసేసాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, మనది మానవత దేశం, అందరూ జీవించాలి అనేటువంటిది మనం కోరుతాం. హిందూ ధర్మం కానీ అలాగే భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ పరిస్థితులను బట్టి యుద్ధం చేయాలి కానీ సామాన్య ప్రజలు కూడా చనిపోయేటట్టు యుద్ధం చేయడం అనేది ఈ ఆధునిక కాలంలో సరిపోదు. అది ఎవరైనా కానీ అటువైపు ఉన్న పాకిస్తానీలైనా కూడా పాకిస్తాన్ పౌరులు మనకు శత్రువులు కాదు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రరిస్టులు మనకు శత్రువులు. ఆ టెర్రరిస్టులను ప్రోత్సహిస్తున్నటువంటి అక్కడి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మనకు వ్యతిరేకులు తప్ప సామాన్య ప్రజలు కాదు. సామాన్య ప్రజలు మనం ఎందుకు వ్యతిరేకిస్తాము, మనకు అవసరమేముంది? అందుకనే కదా సివిలియన్స్ పైన మనం దాడి చేయలేదు కదా. అందుకని చాలా యుద్ధ నీతిని పాటించి మోడీ గారు చాలా జాగ్రత్తగా ఈ ఇష్యూ డీల్ చేశారు. అసలు ఇట్లా చేస్తారని మన భారతీయులు ఎవరు కూడా ఊహించి ఉండరు, ప్రతిపక్షాలు కూడా ఊహించు ఈ విధంగా చేస్తారు అని. అంటే వాయిస్ లేకుండా పోయింది కదా ఎవరికి. ఇవాళ ముస్లిమ్స్ కూడా మన దేశంలో ఎందుకు పాకిస్తాన్ వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు చేశారు? మరి ఆ ముస్లిమ్స్ అంతా బీజేపీ కాబట్టి వ్యతిరేకించాలి కదా, వ్యతిరేకించలేదే. ఎవరో ఒకరో ఇద్దరో మతమోడీలు ఉంటారు, వాళ్ళు ఏదైనా ఎక్కడైనా సోషల్ మీడియాలో మాట్లాడిండొచ్చేమో, కానీ ఓవరాల్ గా ఎక్కడ కూడా ముస్లింలు మనల్ని వ్యతిరేకించలేదు, ఈ యుద్ధాన్ని వ్యతిరేకించలేదు, సపోర్ట్ చేశారు, దాడి చేయవలసిందే అని చెప్పారు. మన యుద్ధ నీతిలో మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం, టెర్రరిస్టులను హతమార్చాలా. సరిగ్గా అదే స్థావరాల మీద మనం దాడి చేయాలి. ఓకే 100 మంది చనిపోయారు అంటున్నారు, వాళ్ళు లెక్క చెప్పడం లేదు పాకిస్తాన్. తర్వాత వాళ్ళ యొక్క ఏవైతే ఆయుధాలు ఉపయోగిస్తున్నారో అవన్నీ కూడా మనము భస్మీపటలు చేశాము, అవి మన మీద ప్రయోగించకుండా చేయగలిగాము. అన్నిటి మించి అణుబాంబులు ఎక్కడైతే ఏదో కొండ ప్రాంతంలో చిత్తం చేసి పెట్టి ఉన్నారో అక్కడ దాడి చేయగలిగారు. అది పార్షియల్ గా దెబ్బతింది, ఇంకా ఉపయోగించడానికి వీల్లేదని అంటున్నారు. సాంకేతిక పరంగా వాళ్ళేం ప్రకటించలేదు ఇంకా. అయితే ఈ అణుబాంబులు కూడా పాకిస్తాన్వి కాదు, అది అమెరికా అక్కడ పెట్టి ఉంది నిల్వ చేసి, ఎప్పుడైనా సరే వాటిని ఉపయోగించాలని. అందుకనే పాకిస్తాన్ అంటే అమెరికా ప్రేమ, సహకరిస్తుంది, నిధులు కూడా పంపిస్తుంది. ఇప్పుడు IMF ను ఇన్ఫ్లుయెన్స్ చేసి నిధులు పంపిస్తుంది కదా, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అమెరికా. చేయకూడదు చెయ్యదు అని మనం చెప్పడానికి లేదు. చాలా డేంజరస్ గేమ్ ఆడుతుంది అమెరికా. ఈ డేంజరస్ గేమ్ ఆడుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎంత మిస్గైడ్ చేశారు. మనమే ఏదో రాజీ చేయమని కోరినట్టు ట్రంప్ ప్రకటించాడు. 2 దేశాలు అడిగాయి కాబట్టి నేను ఇంటర్ఫీర్ అయినా అంటాడు. అయ్యా అసలు మేము అడగనే లేదు, వాళ్ళే ఫోన్ చేశారు విదేశాంగ కార్యదర్శి. చర్చ అది కేవలం కాల్పుల గురించి చర్చ జరిగింది. అది అణుబాంబుల ప్రయోగం వరకు వెళ్తే ప్రపంచ దేశాలకు మంచిది కాదు, అమాయకులు చనిపోతారు, అంతవరకు వెళ్ళారు మీరు, దాన్ని ఆపండి అని చెప్పడానికి మాత్రమే మాట్లాడారని మనం చెప్తూ ఉంటే మధ్యలో వాళ్ళు ఏం చెప్తున్నారు, వాణిజ్య వ్యాపారాలు గురించి ఇవన్నీ కూడా మేము కండిషన్లు పెట్టాము, అందువల్లనే తగ్గారు, రాజుకు వచ్చారు అని మాట్లాడుతున్నారు. అవన్నీ అబద్ధాలని మన విదేశాంగ శాఖ కానీ లేకపోతే మన సైనిక పరమైన అధికారులు కానీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు కదా. 3 రోజులకి చాలా క్లియర్ గా విత్ ఎవిడెన్స్ తో చెప్పారు. చెప్పినప్పుడు ప్రజలు మనంతా నమ్ముతున్నాము, నమ్మాము.
ఎస్ కరెక్ట్, ఇదే కరెక్ట్. ఇవాళ ఫైనల్ గా ఏం చెప్తున్నారు మోడీ గారు? అమెరికా మధ్యవర్తిత్వం మాకేం అవసరం ఉంది, మాకు అవసరమే లేదు. దౌత్యపరంగా మేము 2 దేశాలు మాట్లాడుకుంటాం. పాకిస్తాన్ మేము ఆల్రెడీ చర్చలు ప్రారంభమైనాయి. కానీ ఇందులో ఇవాళ సాయంత్రము ప్రకటించింది మన విదేశాంగ శాఖ, చర్చల్లో భాగంగా ఫస్ట్ పీఓను మాకు అప్పగించండి అని డిమాండ్ మొదటిగా ఉంది అని చెప్తున్నది విదేశాంగ శాఖ అనౌన్స్ చేసిన సాయంత్రం. పీఓకేను మాకు అప్పగించాలి, అది మొదటిది. దాని తర్వాత ఎవరైతే ఎక్కడైనా ఉన్నారో టెర్రరిస్టులు, ఆ టెర్రరిస్టులను మీరు ఏం చేస్తారు, మీరు అంతం చేస్తారా, మేము చేయాలన్నా, మాకు అప్పగిస్తారా? మీ దేశంలో టెర్రరిస్టులే ఉండకూడదు, దీనికి సమాధానం చెప్పమని మనం అడుగుతున్నాం. అంతే. ఈ నదీ జలాల విషయం అది స్టేటస్ కో పెట్టేశారు. ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని ఇప్పుడే ఉపసంహరించము, మీకు నీళ్ళే ఇవ్వము అని చెప్పేశాము. చెప్పిన తర్వాత ఇవాళ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? అమెరికా సలహా తీసుకొని మనతో ఏం మాట్లాడతారు? మరి అమెరికా కూడా ఇవాళ ఆ మిసైల్స్ గురించి ఆందోళన చెందుతూ ఉన్నది. యుద్ధం ఆపడానికి తీవ్ర ప్రయత్నము చేయడానికి కూడా కారణం అదే అని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో అమెరికాకు కూడా ఇప్పుడు మనము వెలిగబెట్టాం. ఎస్, ఒప్పించు, పీఓకేని అప్పగించమని. ఒప్పించమని అమెరికా. పీఓకే ఎవరిది? అప్పగించమను. మేము మనపై దాడి చేసి అందరిని చంపి, పౌరులను కూడా చంపి పోయి ఆక్రమించుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. మీరే మాకు అప్పగించాలా, మీరే ఆక్రమించుకున్నారు, మాకు ఇచ్చేయండి. కరెక్ట్ లైన్ లో ఉన్నాం, మనం కరెక్ట్ లైన్ లో ఉన్నాం. ఏ మాత్రం కూడా తేడా లేదు మన లైన్. పౌరుల జోలికి మనం పోవటం లేదు. పీఓకే పౌరులు కూడా మన వాళ్ళే. ఎందుకు పోతాం వాళ్ళ జోలికి? అక్కడ టెర్రరిస్టులు ఉన్నారు కాబట్టి ఆ స్థావరాలను దాడులు చేశాం పీఓకేలో. అందువలన ఇక్కడ సమస్యలు వాళ్ళు ఇప్పుడు ఎలా ముందుకు వెళ్తారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అమెరికా ఏం చేయగలుగుతుంది, పాకిస్తాన్ ఏం చేయగలుగుతుంది. ఒకవేళ ఏదైనా ఇంకా ప్రమాదం ముంచుకొచ్చి ఇంకా ఏదైతే కాల్పుల విరమణ అంగీకరించారో అయినా కూడా వైలేట్ చేస్తున్నారు 2 రోజుల నుంచి. ఇంకా వైలేట్ చేస్తే ఇంకా సరైన దెబ్బలు తింటారు, అంటే సరైన గురపాఠం చెప్తామని మనం చెప్తున్నాం. వాళ్ళ ఎన్ని కూడా మిసైల్స్ కానీ లేకపోతే కనుక డ్రోన్స్ కానీ అన్ని కూడా మనం పడగొట్టగలిగాం. మన దగ్గర ఏది కూడా పడి వాటి వలన మనకి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏమీ లేదని వెరీ క్లియర్ గా చెప్తున్నారు కదా మన అధికారులు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం వెనుకడుగు వేయకూడదు. అయితే ఒకటి, నాకు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్నటి నుంచి ఒక వాదన, ఇవాళ కూడా ఒక వాదన లేపిన దాంట్లో ఒకటి ఏం అడుగుతున్నారు అంటే, ఎవరైతే టెర్రరిస్టులు వచ్చి పహల్గామ్లో 4 అందరినీ కాల్చి చంపారో ఆ టెర్రరిస్టులు ఏమయ్యారు? వాళ్ళు చచ్చారా, ఉన్నారా, ఎవరి దగ్గర ఉన్నారు? వాళ్ళు ఒకవేళ పాకిస్తాన్ లో ఉంటే మనకు అప్పగించాలి, మనం అడగాలి కదా. ఇది మాత్రం నేను కూడా అంగీకరిస్తా. దీనికి భారత ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. ఒకవేళ వాళ్ళ దగ్గర సమాచారం ఉంటే వాళ్ళు చచ్చారా, తప్పించుకొని పోయారా, పోయి ఎక్కడికి పోయారు, లేకపోతే మన దేశంలోనే మన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి దాచిపెట్టి ఉంచారా, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా అనేది బయటికి రావాలి కదా, ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు మనకి ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? వాళ్ళు ఎంటర్ అయ్యి చంపారు. మన టార్గెట్ వాళ్ళు కూడా, ఫస్ట్ టార్గెట్ వాళ్ళే ఉండాలి కదా. ఫస్ట్ టార్గెట్ వాళ్ళే ఉండాలి కదా. మరి వాళ్ళు ఏమైపోయారు? దాని గురించి ప్రభుత్వం ఏం చెప్పడం లేదు ఇప్పటివరకు. కరెక్ట్, రైట్ అండి.